వ్యూవర్స్, వెల్కమ్ టు అమనీ వ్లాగ్స్. ఇవాళ నేను వాటర్ క్యాండిల్స్ ఎలా చేయాలో చూపిస్తా. గాజు గ్లాసెస్ మన ఇంట్లో ఏవి ఉంటే అవి యూస్ చేసుకోవచ్చు. దాంట్లో సగంకి వాటర్ పోసి కలర్ఫుల్ కలర్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఎల్లో కలర్ యాడ్ చేసేసుకున్నా, ప్లస్ ఇంకో గ్లాస్లోనేమో రెడ్ కలర్ యాడ్ చేసుకున్నా. హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నా, అంటే గ్లాస్కి సగం దాకా పోసుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు ఇంకో లేయర్ ఆయిల్, మనం ఇంట్లో యూస్ చేసే ఆయిల్ కానీ ఏ ఆయిల్ అయినా యూస్ చేయవచ్చు. పూజకు వాడే ఆయిల్ కూడా యూస్ చేయవచ్చు. ఇప్పుడు ఒక కవర్ని సర్కిల్గా కట్ చేసేసుకొని మధ్యలో పత్తి పెట్టుకోవాలి. ఎలా సర్కిల్ కట్ చేసుకోవాలంటే, నేను వచ్చేసి జిప్ లాక్ బ్యాగ్ యూస్ చేశాను. ఇదైతే అందరి దగ్గర ఉంటుంది కదా అని. సో ఇది ఇలా కట్ చేసేసుకొని 4 సైడ్స్ మళ్ళీ ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ కట్ చేసేసుకోవాలి. ఇలా 8 పార్ట్స్ కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క పార్ట్ తీసేసుకొని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆ వైట్ షీట్ని అలా 4 సైడ్స్ క్లోజ్ చేసేసుకొని సైడ్స్కి కట్ చేసేసుకుంటే సర్కిల్ టైప్ అయిపోతుంది. మళ్ళీ మధ్యలో చిన్న కట్ చేసేసుకోండి. సో రంధ్రం పడిపోతుంది. ఆ రంధ్రంలో నుంచి మనం దూది పెట్టాలి. అలా ఇప్పుడు ఈ గ్లాస్లో మళ్ళీ ఆయిల్ పోసేసుకొని ఇంకో లేయర్ ఇప్పుడాక కట్ చేసుకొని చూపెట్టా చూడండి. కవర్ సర్కిల్లో కట్ చేసుకొని దూది పెట్టడం, దూదికి ఆయిల్ స్ప్రెడ్ చేయండి పత్తికి. నెక్స్ట్ అది వెలిగియాలి. ఇది వచ్చేసి కలర్ క్యాండిల్స్. ఇప్పుడు నేను ప్లాస్టిక్ గ్లాస్ యూస్ చేశాను, బట్ జాగ్రత్తగా యూస్ చేయండి. ఇందులో నేను కొన్ని క్రిస్టల్స్ మళ్ళీ ఫుడ్ కలర్ యాడ్ చేశాను, ఎల్లో కలర్ ఫుడ్ కలర్. ఒక రోజ్ ఫ్లవర్ తీసుకున్నా, వాటర్ యాడ్ చేసేసుకొని హాఫ్ వరకు వాటర్ యాడ్ చేశాక మళ్ళీ ఇంకో లేయర్ ఆయిల్ పోసేసుకొని ఇప్పట్లాగానే కవర్ని కట్ చేసుకున్న దానిలాగానే కట్ చేసేసుకొని మధ్యలో పత్తి పెట్టేసుకొని అలా పెట్టేయాలి. ఆ కవరు లోపలికి మునగొద్దు, కొంచెం పైకి తేలుతూ ఉండాలి. ఇలా అంటించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, నా దగ్గర కొన్ని బిట్స్ ఉన్నాయి, కలర్ బిట్స్. సో సేమ్ ప్రాసెస్లో రిపీట్ చేసుకోవాలి. ఇలా ఇంకో లేయర్ ఆయిల్ పోసేసుకొని ఆ కవర్ని పెట్టేసుకోవాలి. మీ దగ్గర పువ్వొత్తి ఉన్నా పర్లేదు, పువ్వొత్తి కూడా పెట్టొచ్చు. ఇప్పుడు ఇంకోటండి, ఇందులో మనము స్ప్రే కూడా చేసుకోవచ్చు. సేమ్ నా దగ్గర బిట్స్ ఉన్నాయి, అవి యూస్ చేస్తున్నాను. వాటర్ ఇంకో కలర్ పర్పుల్ కలర్ తీసుకున్నాను. వాటర్ పోసేసుకొని బాగా కలుపుకున్నాక మీరు స్ప్రెడ్ చేసుకుంటే స్ప్రే స్మెల్ వచ్చేస్తుంది మనకు ఒత్తి వెలుగుతున్నప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఆయిల్ పోసేసుకోవాలి. ఇందులో నేను వచ్చేసి మనకి ఇలాంటి క్యాండిల్స్ దొరుకుతాయి కదా, చేసి ఉన్నాయి, అవి యూజ్ చేశాను. బట్ ఇందులోకి సెంట్ స్మెల్ రాదు. ఇప్పటి దాంట్లోకి అయితే వేసుకొని అలా దూది పెట్టుకుంటే వచ్చేస్తుంది స్మెల్. ఇవి నేను చేసిన వాటర్ క్యాండిల్స్ అండి. ఒకటి వాటర్, ఇంకొకటేమో 3 కలర్స్, అలా ఇంకోటి ప్లెయిన్ వాటర్, ఇంకో గ్లాస్లో బీడ్స్ యూజ్ చేసిన వాటర్ క్యాండిల్. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఈ వాటర్ క్యాండిల్స్. మీరు కూడా ఈ దివాళీని ఇలా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ దివాళీ.